వస్తుంది వాళ్ళకి, ఒక పక్క జనసేనకి ఇస్తున్నారు, అది కూడా లాసే. ఎక్కడ చూసినా నష్టాలే కనబడుతున్నాయి తప్ప ప్రయోజనాలు ఏం కనిపించట్లేదు కదా. అసలు లేకపోతే 15-20 దగ్గర, ఇప్పుడు క్రిందసారి 23 దగ్గర పరిమితమైంది. ఈ దఫా 40కి వచ్చిద్దేమో వాళ్ళిద్దరు లేకపోతే. వాళ్ళిద్దరు రావడం వల్ల 100కి రావాలని కదా వాళ్ళ లెక్క. బేసిక్ ఇప్పుడు కొన్ని సెగ్మెంట్లలో 5,000 ఓట్లతో 10,000 ఓట్లతో ఓడిపోయినటువంటి ఉన్నాయి. అవి మొత్తం కలిపితే దగ్గర 35 ఏమో లెక్కేసుకున్నారు వాళ్ళు. ఆ 35లో కనుక వీళ్ళ వలన వచ్చేస్తుంది కదా అని లెక్కేసుకుంటున్నారు. వీళ్ళిద్దరి వలన 35,000 ఓట్లు, అదే 35 నియోజకవర్గాల్లో గెలవగలము అన్నటువంటిది. ఇంకోటి ప్రభుత్వ వ్యతిరేకత వల్ల ఇంకొంచెం వస్తాయి అన్నటువంటిది. అది వాళ్ళకు ఉన్నటువంటి లెక్క. కీలక నియోజకవర్గాలే కట్టబెడుతోందా తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీకి ఇస్తున్న ఆ 10 నియోజకవర్గాలు? అంటే ఇప్పటివరకు 10, మరి ఏమైనా పెరిగితే దాని గురించి తర్వాత మాట్లాడాలి. ఆ 10 నియోజకవర్గాల్లో టీడీపీకి కూడా ఫ్రీ హ్యాండ్ ఉంటుంది అనేది కొన్ని నియోజకవర్గాలు. జనసేన భారతీయ జనతా పార్టీలకి తెలుగుదేశం పార్టీ మాక్సిమం త్యాగం చేసి ఉంటే 2% త్యాగం చేసి ఉంటుంది వాళ్ళ టోటల్. వాళ్ళ సక్సెస్ఫుల్ ఉన్నటువంటి వాటిలో 175లో ఓన్లీ 1 or 2% అంతే. వాళ్ళు ఏమి నష్టపోలే. నష్టపోయింది బలమైనటువంటి శక్తి ఉన్నటువంటి చోట్ల గ్యారంటీ గెలవగలిగినటువంటి